అమ్మాయి ఒక వింత గదిలో ఉంది. ఆమె ఒక చేతికున్న గొలుసును తీసేసింది, తలమీదున్న ప్లాస్టిక్ బ్యాగ్ను కూడా తొలగించింది. కానీ నిజమైన భయం మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఆమె ఒక ఫేమస్ హీరోయిన్, కానీ ఇక్కడికి ఎలా వచ్చిందో ఇంకా అర్థం కాలేదు. బయటకు వెళ్ళడానికి ఆమె వేడుకుంటోంది. అప్పుడే రెండవ కార్డు వచ్చింది. గోడ నుండి పొగ రావడం ప్రారంభమైంది. ఆ పొగ కారణంగా ఆమెకు శ్వాస కూడా అందడం లేదు. ఆమె ఏడుస్తూ క్షమించమని అరిచింది. చివరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. చేత రావడంతో మూడవ కార్డు ఆమె ముందు కనిపించింది. అది చదివేలోపే మంటలు చుట్టుముట్టాయి. ఆమె శరీరం కాలుతున్నట్టు అనిపించింది. ఆమె క్షమించమని అరిచినా దానికి ప్రతిగా మరిన్ని మంటలే వచ్చాయి. మంటలాగిన తర్వాత నాలుగవ కార్డు వచ్చింది. ఆమె చేతిని చాపి దాన్ని తీసుకోగా కార్డు వెనుక బ్లేడ్స్ ఉండటంతో వేలికట్టయింది. అప్పుడే ఆమె ముందు ఒక పైపు వచ్చి నిలిచింది. దాని నుంచి వచ్చిన ఉగ్రజన ప్రవాహం ఆమెను మరోసారి అపస్మార స్థితిలోకి తీసుకెళ్లింది. ఈసారి లేచినప్పుడు గొలుసులు లేవు. ఆమె తలుపు వైపు పరిగెత్తింది, కానీ తలుపు మూసి ఉంది. అప్పుడు తలుపు క్రిందగా ఐదో కార్డు వచ్చింది. భయంతో దాన్ని తిప్పగా అందులో ఒక తాళం చెవి ఉంది. ఆమెకి ఇప్పుడు తప్పించుకోవాలనే ఆశ కలిగింది. ఆశలు చెదిరిపోయాయి. ఆమె కోపంగా అరవసాగింది. అప్పుడు వెనుక నుండి ఒక శబ్దం వచ్చింది. 6 మరియు 7 కార్డులు కూడా వచ్చాయి. అవి కూడా ఒక వల. కక్కూడదని ఆమె భయపడింది. అందుకే ఆమె బ్యాట్ను తీయడానికి తడపడాయించింది. అదే సమయంలో 2 భయంకరమైన తేనెటీగలు గదిలోకి వచ్చాయి. ఆమె ఇక ఆలోచించలేకపోయింది. వెంటనే బ్యాట్తో వాటిని కొట్టడం ప్రారంభించింది. తీవ్ర పోరాటం తర్వాత ఆమె వాటిని చంపగలిగింది. తేనెటీగలు పడిపోగానే 8వ కార్డు కనిపించింది. దానిపై ఓ వింత గుర్తు ఉంది. ఇప్పుడే మిగిలిన 7 కార్డులు వచ్చాయి. అవి ఒక పజిల్లా మారాయి. ఆమె త్వరగా ఆ పజిల్ను పూర్తి చేసింది. కానీ అప్పుడు ఆమె మరింత అయోమయానికి గురైంది. పై నుండి భారీ తేనెటీగల గుంపు ఆమెపై పడ్డారు. వారు ఆమె ప్రాణాన్ని తీసుకున్నారు. ఈ కథ సినిమా ఇండస్ట్రీలో జరిగే వాస్తవాలని ప్రతిబింబిస్తుంది. కార్డులు అనేవి మహిళలు ఎదుర్కొనే మానసిక భావోద్వేగాలను, తేనెటీగలు అనేవి మహిళల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసే మగవారిని సూచిస్తాయి. అమ్మాయి కేవలం తన ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే వాటిని చంపింది అనేది ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో లైక్ చేసి కామెంట్లో వారి పేరు రాయండి.